Hello everyone, welcome back to another informative video on well-being with Vinay. రీసెంట్గా ట్విన్స్ పుట్టడం వల్ల నాకు ఈ వీడియో కొంచెం లేట్ అయింది, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మేక్ దమ్ రెగ్యులర్. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఎలాంటి హ్యాబిట్స్ ఆర్ బిహేవియర్స్ని అవాయిడ్ చేయాలి, విచ్ వీ నేమ్ దమ్ యాజ్ హార్మ్ఫుల్ బిహేవియర్స్, అండ్ ఎలాంటి హ్యాబిట్స్ని మనం ఫాలో అవ్వాలి, విచ్ వీ నేమ్ దమ్ యాజ్ ఎఫెక్టివ్ ఆర్ గుడ్ బిహేవియర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యాట్ లాస్ జరగాలంటే ఏం చేయాలి? సింపుల్ 3 బేసిక్ థింగ్స్. ఒకటి, మీరు క్యాలరీ డెఫిషిట్లో ఉండాలి, అంటే మీ బాడీకి కావాల్సినంటే తక్కువ తినాలి. 2, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి, అంటే ఈ డంబుల్సో లేకపోతే బాడీ వెయిట్ ఎక్సర్సైజ్తో లేకపోతే బార్బెల్సో ఇలాంటి వాటిని లిఫ్ట్ చేయాలి. 3, ప్రాపర్ ప్రోటీన్ తీసుకోవాలి. ఈ 3 అనేది కంపల్సరీ ఫ్యాట్ లాస్కి. ఇప్పుడు ఈ హార్మ్ఫుల్ అండ్ గుడ్ బిహేవియర్స్ గురించి మాట్లాడుకునే ముందు అందరికీ నా రిక్వెస్ట్ యాజ్ యూజువల్గా, మీకు నా కంటెంట్ నచ్చుతుంటుంది కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్మ్ఫుల్ బిహేవియర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ నేను గమనించేది ఏంటంటే, చాలా మందిలో వెయిట్ తగ్గాలి అనగానే కనుక వాళ్ళు కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేస్తారు, అలానే ఓవర్గా ట్రైనింగ్ చేస్తారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, చాలా మంది నేను గమనించింది ఏంటంటే, ఈ వెయిట్ తగ్గాలన్నప్పుడు ఇమీడియట్గా రైస్ని కట్ చేస్తారు, లేదా చపాతీని కట్ చేస్తారు, లేదా ఇంకేదన్నా ఫుడ్ ఐటమ్ని కట్ చేస్తారు. అలా కంప్లీట్ కట్ చేయడం వల్ల మీరు రోజువారు తినే ఫుడ్ని మీకు సైకలాజికల్గా దాన్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయలేరు. విల్ గెట్ మెంటలీ స్ట్రెస్డ్ అనమాట. దానికి తోడు మీరు ఎప్పుడు తినేటప్పుడు మీరు తింటారు కొత్తగా, లైక్ సలాడ్స్ అనో, గ్రీన్స్ అనో, ఇలాంటివి మీరు కష్టపడి తినాల్సి వస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిద్ది అనమాట. దాంతోపాటు ఇంకోటి గమనించింది ఏంటంటే, ఓవర్ ట్రైనింగ్ అంటే డే 1 జిమ్లోకి వెళ్ళిపోయి ఇంకా మిషన్స్ అన్నిటి మీద ఎగబడతారు, లేకపోతే పెద్ద పెద్ద బరువులు ఎత్తేస్తారు. ఇలా యు గో విత్ ఎ ఫుల్ 100% యువర్ ఎఫర్ట్ అనమాట. ఎఫర్ట్లో తప్పులేదు, కానీ స్లోగా పికప్ చేయడం వల్ల కొంచెం మీ బాడీకి అందుకోవడానికి టైం ఉంటుంది, మీ రికవరీ కూడా బాగా జరుగుతుంది. మీకు ఆ డామ్స్ అంటాం, లైక్ డిలేడ్ ఆన్సెట్ మజిల్ సౌండర్స్ అని, అవి కూడా గ్రాడ్యువల్గా వస్తాయి అనమాట. ఒకేసారి మీరు దాని మీద పడిపోవడం వల్ల మీ ఒళ్ళు పులిసిపోద్ది అనమాట. సో డోంట్ ఓవర్ ట్రైన్. సెకండ్ నేను గమనించి వచ్చేసరికి, సోషల్ ఈవెంట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. అలా అవాయిడ్ చేయడం తప్పని చెప్తాను నన్ను అడిగితే, ఎందుకంటే అగైన్ ఇట్ విల్ లీడ్ టు యువర్ సైకలాజికల్ స్ట్రెస్. సో ఎన్ని ఈవెంట్స్ అని అవాయిడ్ చేయగలరు? ఎంతమందిని తప్పించుకొని తిరగలరు? ఈవెంట్స్కి వెళ్ళండి, కాకపోతే వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక స్ట్రాటజీతో వెళ్ళండి. దీనికి ఒక 2-3 టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ టిప్ వచ్చేసరికి, ఫాలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సపోజ్ ఆ రోజు ఈవినింగ్కి మీకు ఆ ఈవెంట్ ఉందనుకోండి, అక్కడ కొంచెం మీరు తినాల్సి వస్తుంది ఆబ్వియస్గా. సో పొద్దున క్యాలరీస్ని సేవ్ చేసుకోండి, ఏమీ తినకుండా ఉండండి, లేదా ప్రోటీన్ షేక్ ఇలాంటివి తీసుకోండి, లేదా ఏదైనా లైటర్ ఫుడ్ తీసుకోండి. సో సేవ్ యువర్ క్యాలరీస్ ఫర్ దట్ ఈవెంట్, అదొకటి. సెకండ్ టిప్ వచ్చేసరికి, ఈవెంట్కి వెళ్ళినప్పుడు చూజ్ యువర్ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేట్లో ప్రోటీన్ పెట్టుకోండి, దాని తర్వాత ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి పెట్టుకోండి, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ పెట్టుకోండి. ఫ్యాట్స్ అనేవి ఎటు కూరల్లో వాటిలో వేస్తారు కాబట్టి కవర్ అయిపోతాయి అల్టిమేట్గా, లేదంటే ఏమైనా ఫ్యాట్స్ అవి కూడా పెట్టుకోండి. ఇలా మీ ప్లేట్ని డిజైన్ చేసుకోండి. అంతేగాని కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల డెఫినెట్లీ మీకు అగైన్ మెంటల్ స్ట్రెస్ వస్తుందన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి, కంప్లీట్లీ అవాయిడ్ ద ఫ్యాట్ డైట్స్. అంటే ఎలాంటి డైట్స్ అంటే, వాటర్ డైట్ అని, జిఎం డైట్ అని, ఫ్రూట్ డైట్ అని, ప్యాలియో డైట్ అని, ఇలాంటి డిఫరెంట్ డైట్స్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు నేను చెప్పిన డైట్స్ అవన్నీ ఎక్స్ట్రీమ్ డైట్స్ అనమాట. అగైన్ ఇందా నేను చెప్పినట్టు మీరు లాంగ్ టర్మ్లో మీరు ఫాలో అవ్వలేరు. మీరే చెప్పండి, ఎందులోని ఫ్రూట్స్ని బతుకుతారు మీరు? జీవితంలో అలానే బతకగలరా? లేదు కదా. సో డిజైన్ ఏ ప్రాపర్ హెల్దీ మీల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. దానివల్ల ఏంటంటే మీకు మజిల్ మాస్ కోల్పోరు, ఫ్యాట్ తగ్గుతారు, అండ్ దెన్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ యువర్ బెటర్ లివింగ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ కొంతమంది వాటర్ని కూడా సరిగ్గా తీసుకోరనమాట. ఆర్ ఇలాంటప్పుడు మీరు ఆ వాటర్కి కొలత పెట్టుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైబర్ ఇంటేక్, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఆర్ అవాయిడ్ చేయండి. ఇన్ ద సెన్స్ ఆ హార్మ్ఫుల్ ప్యాటర్న్ని మీరు తప్పించుకొని తిరగండి చెప్పాలంటే. నౌ కమింగ్ టు ద ఎఫెక్టివ్ బిహేవియర్స్ ఆర్ గుడ్ బిహేవియర్స్. ఫస్ట్ థింగ్, అప్రోప్రియేట్ ఆర్ అచీవబుల్ ఫ్యాట్ రేట్ని ఆర్ ఫ్యాట్ లాస్ రేట్ని మీరు ఏం కింద పెట్టుకోండి. అంటే నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, ఫస్ట్ 2-3 వీక్స్లోనే వాళ్ళకి ఒక 7-8 kgs తగ్గిపోవాలంటారు. అలాంటారు నేను ఒకటే చెప్తా, రీఫండ్ తీసేసుకోండి మీ మనీ అని చెప్తాను. బికాస్ దట్ ఈస్ నాట్, అంటే అచీవ్ చేయొచ్చు విత్ సమ్ ఎక్స్ట్రీమ్ డైట్స్, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే అనమాట. మీరు ఎనీవేర్ ఇఫ్ యు ఆర్ డిక్రీజింగ్ 1% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ వన్ కంపేర్ టు యువర్ ప్రీవియస్ వీక్, దట్ ఈస్ ఎ హెల్దీ వెయిట్ లాస్. అంటే లాస్ట్ వీక్ మీరు 100 kgs ఉన్నారు, ఈ వీక్ 90 వచ్చారనుకోండి, గుడ్. కానీ మీరు ఉన్నది 70 kgs అనుకుందాం, 1 kg కంటే కూడా 0.7కి వెళ్ళండి, విచ్ ఇస్ 1% ఆఫ్ అగైన్ 70. అలా లాస్ట్ వీక్తో పోలిస్తే కనుక 1% రేట్లో తగ్గుతున్నారంటే మీరు హెల్దీగానే తగ్గుతున్నట్టు, కంగారేం పడక్కర్లేదు. ఓకే, అండ్ ఇలా అఫ్కోర్స్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇలా చేయడం వల్ల ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాట్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, మజిల్ లాస్ అనేది తగ్గిద్ది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి, కీప్ యువర్ మీల్స్ కన్సిస్టెంట్ అండ్ సిమిలర్.
నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, వాళ్ళకి వారంలో 7 డైట్ చార్ట్లు కావాలన్నమాట. నేను సరే అని చెప్పి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు ఫాలో అయ్యేదానికంటే కూడా ఫాలో అవ్వకపోవడమే ఎక్కువ అనమాట. వాళ్ళ డీవియేషన్లు ఎక్కువ ఉంటాయి. అండ్ మీరే ఆలోచించండి, ఒక్కసారి కనుక మీరు ఒక సేమ్ డైట్ ఒక వీక్ మొత్తం పెట్టుకున్నారనుకోండి, కోర్స్ కొంచెం బోరింగ్ ఉండొచ్చు. దానికి కొన్ని ఒక సొల్యూషన్ చెప్తాను. బట్ జనరల్గా కన్సిస్టెంట్ డైట్ ఉందనుకోండి, సేమ్ ఐటమ్ మీరు తింటున్నారనుకోండి రోజు, మీరే ఆలోచించండి, దాని గురించి ఆలోచించే టైం కట్ అయిపోద్ది. అరే ఈ రోజు ఏం తినాలి, ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇలాంటివి తగ్గిపోద్ది. 2 బ్యాచ్ కుకింగ్ ఈజీ అయిపోద్ది. అంటే ఒకేసారి వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, లేదా ఈ పప్పు లాంటిది ఉంది, ఒక 2-3 రోజులు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత హీట్ చేసి తిన్నా కూడా మీకు సరిపోద్ది. ఎవ్రీడే కుకింగ్ అనేది మీరు తప్పించుకోవచ్చు. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల. ఇందా నేను చెప్పినట్టు, సరే మాకు రోజు తినడం బోర్ కొట్టిద్ది అంటారా, మీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ రీప్లేస్మెంట్ చార్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ రీప్లేస్మెంట్ చార్ట్ని అకార్డింగ్గా వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక ఎగ్ ఉంది, ఎగ్ బదులు మీరు పన్నీర్ కానీ చీజ్ కానీ ఇలా తినొచ్చు అనమాట. ఎందుకని, వాటిలో మ్యాక్రోస్ అన్ని సేమ్ ఉంటాయి అండ్ ఆ క్వాంటిటీస్కి ఆ క్యాలరీస్ సేమ్ ఉంటాయి అనమాట. అది సంగతి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ప్రోటీన్ ఇంటేక్. కంపల్సరీగా ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ప్రోటీన్ మాత్రం ఇగ్నోర్ చేయకండి. దీనివల్ల లాభాలు ఏంటంటే, ఒకటి మజిల్ మాస్ ప్రిజర్వేషన్, ఒకటి దీంతో పాటు అదర్ అండర్లైయింగ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మీకు అది కరిగించుకోవడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి మీ బాడీకి, విచ్ ఇస్ కాల్డ్ థర్మిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫుడ్. అది కొంచెం ఎక్కువ ఉండటం వల్ల మీరు ఎక్కువ క్యాలరీస్ని స్పెండ్ చేస్తారు. అదొక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే సెటేటీ ఎక్కువ అనమాట, అంటే కడుపు నిండే గుణం ఎక్కువ ప్రోటీన్కి. కాబట్టి ఇది మీ దాంట్లో కనుక మంచిగా పెట్టుకుంటే మీకు తొందరగా ఆకలేదు. అందువల్ల ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి ఎంత తినాలని, ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 2.2 grams ఆఫ్ యువర్ బాడీ వెయిట్. అంటే మీరు ఒక 100 kgs ఉంటే, బిగినర్ అనుకోండి, స్టార్ట్ ఎనీవేర్ విత్ 80 grams. అంటే మినిమం అయితే 0.8తో స్టార్ట్ చేయండి నా సజెషన్ అయితే. ఎందుకంటే మీరు బిగినర్ అనుకోండి, కంప్లీట్గా ముందు ఎప్పుడు ప్రోటీన్ తినలేదు అనుకోండి, 0.8తో స్టార్ట్ చేయండి. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎనీవేర్ 1.5 to 2.2. సో ఇఫ్ యూర్ బిగినర్ అండ్ ఇఫ్ యూర్ 100 kgs, స్టార్ట్ విత్ 80 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీ డే. లేదు కొంచెం బిగినర్ కొంచెం అడ్వాన్స్డ్ అలా అనుకున్నారనుకోండి, స్టార్ట్ విత్ 1.5 or 2.2, విచ్ ఈస్ 150 grams కానీ 220 grams రేంజ్లో కానీ పెట్టుకోండి మీ ప్రోటీన్ రోజు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, వాల్యూమ్ ఆఫ్ ఫుడ్. ఎప్పుడైనా సరే పర్ యూనిట్ క్యాలరీకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వచ్చే చూస్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, 100 calories నట్స్ తీసుకున్నాను అనుకోండి, లైక్ ఆల్మండ్స్ లాంటివి, మీకు జస్ట్ ఒక 10-15 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. అదే 100 calories వాటర్ మిలన్ తీసుకున్నాను అనుకోండి, ఒక మంచి బౌల్కి వస్తాయి అనమాట. సో ఇలా ఎందుకు చూస్ చేసుకోమని, ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది వాటర్ మిలన్. ఎందుకని, అఫ్ కోర్స్ మళ్ళీ మ్యాక్రోస్ మీట్ అవ్వాలి. ఇది కార్బోహైడ్రేట్స్, అది ఫ్యాట్స్. మ్యాక్రోస్ పక్కనకి వస్తే మ్యాక్రోస్ అన్ని మీట్ అయ్యాక ఏది చూస్ చేసుకోవాలనుకుంటే కనుక వాటర్ మిలన్ చూస్ చేసుకోమంట. ఎందుకని, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల మీకు ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. అది తింటే కనుక, అదే 10 బాదం పప్పులు తిన్నారు అనుకోండి, మీకు ఎమ్మంటే ఆకలి వేసింది. అదే ఒక గిన్నెడు వాటర్ మిలన్ తిన్నారు అనుకోండి, తొందరగా ఆకలేదు, రైట్? అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ గుడ్ ఫైబర్ ఆల్సో. అందుకని ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, మీరు జనరల్గా చేసే ఫిజికల్ యాక్టివిటీని పెంచండి. మీరు ట్రైనింగ్ చేస్తున్నారు, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకొంతమంది ఉన్నారు, రీసెంట్గా నాతో ఒకళ్ళు మాట్లాడారు, మేము వాకింగ్ రోజు చేస్తామండి, సో వీఆర్ గుడ్ విత్ ఎక్సర్సైజ్ అని. వాకింగ్ రోజు చేయటం అనేది గుడే, బట్ ఇట్స్ నాట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్స్ అ బేసిక్ యాక్టివిటీ నా ఉద్దేశం. మీరు కనుక కొంచెం ఏజ్డ్ పీపుల్ కాకుండా బిలో 50s కానీ ఇలా ఉంటే కనుక, ఆర్ బిలో 60s కానీ ఉంటే కనుక, ఎంతో కొంత వర్కౌట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో యూ కెన్ కవర్ ఎవ్రీ మజిల్ గ్రూప్ అనమాట. సో ట్రైనింగే కాకుండా వేరే ఫిజికల్ యాక్టివిటీని మీరు పెంచాలి. ఐదర్ కుడ్ బి లైక్ స్పోర్ట్స్, అంటే బ్యాడ్మింటన్, క్రికెట్, ఇలా ఏదో ఒకటి ఇలా ఆడటము, లేదా వేరే అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ లైక్ రాక్ క్లైంబింగ్ అని, హైకింగ్ అని, ఇలాంటి యాక్టివిటీస్ని మీరు బిల్డ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుద్ది, అలానే మీ క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. దీని అంతటి వల్ల మీ వైటల్స్ కూడా బాగుంటాయి అనమాట పోను. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి, బీ దేర్ ఫర్ సమ్ టైమ్ ఆన్ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఎందుకని చెప్తున్నా అంటే, 2 కేసెస్. ఒకటి, మీరు ఎప్పటి నుంచో డైట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు బ్రేక్ కావాలనిపిస్తుంది, ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఒక ఐటమ్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక 2 weeks 3 weeks మెయింటెనెన్స్ క్యాలరీస్కి రండి. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మీ బాడీకి ఎంత కావాలో అన్ని క్యాలరీస్ తింటాం అనమాట. అక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయి, కాబట్టి మీకు ఇష్టం వచ్చిన ఐటమ్ ఎంతో కొంత తినొచ్చు. మేబీ ఫుల్గా కుమ్మేమని నేను చెప్పను, కొంత పోర్షన్లో తినొచ్చు అనమాట. ఇంకొక సినారియో ఉంది, మీరు బిగినర్, ఫస్ట్ వీక్ స్టార్ట్ చేశారు, ఈ అమ్మ మన వల్ల కావట్లేదు, ఆకలి తట్టుకోలేకపోతాం అనుకోండి, అప్పుడు చిన్నగా మెయింటెనెన్స్ నుంచి స్టార్ట్ చేయండి. మెయింటెనెన్స్ స్టార్ట్ చేసి చిన్నగా అలవాటు చేసుకుంటూ చిన్నగా క్యాలరీస్ తగ్గించుకుంటూ రండి. ఇలా 2 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు మెయింటెనెన్స్ క్యాలరీస్ని. ఒకటి ఒక రిక్రియేషనల్ ఫేజ్ కింద, ఇంకోటి చిన్నగా అలవాటు అవడం కోసం. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎఫెక్టివ్ బిహేవియర్స్ ఫర్ యువర్ ఫ్యాట్ లాస్. సో హోప్ ఇప్పటిదాకా మీకు అంతా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎలాంటి హ్యాబిట్స్ని అలవాటు పరుచుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ని అవాయిడ్ చేయాలి, లేదా ఎలాంటి హ్యాబిట్స్ని మీరు ఫాలో అవ్వాలనే దాని గురించి, ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సీ యూ.